హెల్దీగా టేస్టీగా బెండకాయ చట్నీ ఎలా రెడీ చేసుకోవాలో ఈ రోజు వీడియోలో అయితే నేను మీకు చూపిస్తున్నాను. కడాయిలో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అయితే యాడ్ చేయాలి. బెండకాయలు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. సేపు ఫ్రై చేసుకోవాలి. బెండకాయలు కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. ఇది కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు టమాటాస్ యాడ్ చేసుకోవాలి. టమాటాస్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. అన్నీ కూడా దోరగా వేయించుకోవాలి, ఎక్కువ వేయించుకోకూడదు. దోరగా వేగితే చాలు మనకి. కొంచెం కల్లుప్పు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. చాలా తక్కువ అంటే తక్కువ ధనియాలు వేసుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ కూడా చేయొచ్చు. అన్ని కూడా ఉడికిపోయాయి. టమాటాల పైన ఉన్న స్కిన్ కూడా బయటకు వచ్చేసింది. ఈ స్టేజ్ లో మనం ఆఫ్ చేసేసుకొని కరివేపాకు, కొంచెం జీలకర్ర, కొన్ని వెల్లుల్లి అన్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మిక్స్ అయితే చేయాలి. కరివేపాకు, వెల్లుల్లి, జీలకర్ర చాలా మంచి స్మెల్ ని, చాలా మంచి టేస్ట్ ని మన చట్నీకి అయితే యాడ్ చేస్తాయి. ఇప్పుడు ఇది మొత్తం కూడా మనం చల్లారించుకొని మిక్సీకి కచ్చా పచ్చగా పట్టుకోవాలి. చూడండి, మా పీజీలో అయితే బెండకాయ చట్నీ ఈ విధంగా అయితే నేను రెడీ చేశాను. నా వీడియోస్ అన్ని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.